Friends, welcome to SR Maths Tutorials. First of all, please like, share, subscribe our channel. Today we discuss about concept name is matrices. Matrices లో మనం ఆల్రెడీ 3 classes కంప్లీట్ చేయడం జరిగింది. నౌ దిస్ ఈస్ ద ఫోర్త్ సెషన్. ఫోర్త్ సెషన్ లో మనం కొన్ని డెఫినేషన్స్ గురించి డిస్కషన్ చేసాం. ఆ డిస్కషన్ లో ఒక మేజర్ కాన్సెప్ట్ వస్తుందమ్మా. ఆ కాన్సెప్ట్ గురించి డిస్కషన్ చేసిన తర్వాత మళ్ళీ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ టు ద పాయింట్, వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్? ఆ కాన్సెప్ట్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టేకింగ్ వన్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. మ్యాట్రిక్స్ డినోటెడ్ క్యాపిటల్ లెటర్స్ and English capital alphabets. Okay, capital A is equal to one of the matrix. I will take here ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. దాంట్లో ఎలిమెంట్స్ చూడండి, 7 8 9 4 -5 -3 -2 1 7. కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఆ ఎలిమెంట్స్ లో రీప్రజెంట్ చేయడం వల్ల ఇక్కడ మనకి రోస్ అనేవి ఎన్ని ఫామ్ అయినా ఒకసారి చూడండి. రో 1, దిస్ ఈజ్ రో 1 ఎలిమెంట్స్ ఆర్ హియర్ 7 8 9. సిమిలర్లీ రో 2 లో ఎలిమెంట్స్ 4 -5 -3, యాజ్ వెల్ యాజ్ రో 3 లో కాన్సెప్ట్స్ వచ్చేసి -2 1 and 7. ఒక మ్యాట్రిక్స్ కి రోస్ రాస్తే ఆటోమేటిక్ గా కాలమ్స్ కూడా ఫామ్ అవుతాయమ్మా. ఎన్ని కాలమ్స్ ఫామ్ అయినా ఒకసారి చూడండి. ద ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్ ఆర్ 7 4 -2. The second column elements 8 -5 and 1. Similarly, third column lo elements cheppandi okasari 9 and -3 7. So finally ee matrix vachesi already manam discussion chesam, 3 rows 3 columns. When rows and columns are equal to each other, rows enama 3 rows, this is 3 rows, and columns how much? 3 columns. Between the sign is actually into. The into is pronunciation in the matrices concept is by. దీన్ని ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తాం? dy by. This actually 3 into 3. 3 3 is 9. 9 elements ఉన్నాయి. ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. But pronunciation is 3 by 3. 3 by 3. When rows and columns in matrices are equal, the matrix is called square matrix. Okay. Now capital A is 3 by 3 matrix. This is a square matrix. దీంట్లో మనము అడ్రస్ గురించి డిస్కషన్ చేసినాము. అడ్రస్ వెరీ ఇంపార్టెంట్. అడ్రస్ గురించి ఒకసారి చూద్దాం. 7 ఎలిమెంట్ వచ్చేసి 7 ఎలిమెంట్ అడ్రస్ ఈస్ A11. ద అడ్రస్ ఆఫ్ 7 ఈస్ A11 బికాస్ ఆఫ్ ఫస్ట్ రో లో ఉంది, ఫస్ట్ కాలం లో ఉంది. సో 1 1, ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 1. నెక్స్ట్ 8 ఎలిమెంట్ యొక్క అడ్రస్ చూసినట్లయితే రో 1 and column 2. Row 1 column 2. The address of the 8 is A12. Similarly 9 address వచ్చేసి row 1, 9 address వచ్చేసి column 1. అంటే row and column ద్వారా మనము అడ్రస్ ని ఫామ్ చేస్తాం. The 9 address is A13. చూడండి, 3 ఎలిమెంట్స్ కి 3 అడ్రసెస్ ఫామ్ చేసినాం. సిమిలర్లీ సెకండ్ రో లో ఉండేటటువంటి 4 -5 -3 యొక్క అడ్రస్ చూద్దాం. A21. వై? ఈ 4 అనే ఎలిమెంట్ సెకండ్ రో లో ఉంది, అదే 4 అనే ఎలిమెంట్ కాలమ్ 1 లో ఉంది. సెకండ్ రో కాలమ్ 1 2 1. అడ్రస్ ఆఫ్ 4 ఈస్ A21. యాజ్ ఇట్ ఈస్ గా -5 చూద్దాం. సెకండ్ రో అండ్ సెకండ్ కాలమ్. దిస్ -5 ఈస్ సెకండ్ రో, -5 ఈస్ ఇన్ ద సెకండ్ కాలమ్. As it is the -3 గురించి మాట్లాడదాం. అడ్రస్ ఆఫ్ -3 is the second row. -3 is second row. Column is third row. Second row, column 3. A23. As well as -2 address is A31. Why? This is the third row. -2 is in the third row. -2 is in the column 1. Third row, column 1 3 1. Address of -2 A31. Address of 1 is row 3. Address of 1 is column 2. So A32. The 7 address is last address of this matrix. ఒకసారి చూడండి అమ్మా, 7 address 3 3. A33. Now address matrix is clear. Now this is also a 3 by 3. ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ సంబంధించిన మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, 3 rows 3 columns సంబంధించిన అడ్రస్. దిస్ ఈస్ జస్ట్ మ్యాట్రిక్స్ అడ్రస్ వచ్చేసి ఈ విధంగా ఉంది. నౌ మై స్పెషల్ కాన్సెప్ట్. నౌ లిజన్ కేర్ఫుల్లీ.
అడ్రస్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి దాంట్లో ఎలిమెంట్స్ అనేది 1 1 1 2 1 3 2 1 2 2 3 3 1 3 2 3 3 డిఫరెంట్ కనిపిస్తున్నాయి, కానీ దాంట్లో స్పెసిఫిక్ గా కొన్ని అడ్రస్ సేమ్ ఉన్నాయి. చూడండి, రో అండ్ కాలమ్స్ అనేవి సేమ్ ఉన్నాయి. అది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇందులో 1 1, ఇందులో 2 2, ఇందులో 3 3. ఈ 3 కాన్సెప్ట్స్ తప్ప మిగిలిన అడ్రస్ యొక్క వాల్యూస్ డిఫరెంట్ ఉన్నాయి. 1 1 2 2 3 3. బట్ దిస్ ఇస్ 1 1 కాదు, 2 2 కాదు. 1 2 1 3 2 3 3 1 3 2 2 1. All are different. But these 3 concepts, which concepts, students? Which concepts? A11, A22, A33. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ A11, A22, A33 కాన్సెప్ట్స్ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ అడ్రసెస్ ఆర్ సేమ్ 332211. ఇలాంటి ఎలిమెంట్స్ ని మనము మ్యాట్రిక్స్ లో ఏమంటామంటే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఎందుకు అనాలి అంటే ఒకసారి చూద్దాం. ఒక స్క్వేర్ డ్రా చేసిన తర్వాత ఇందులో నేమ్స్ అలాట్ చేస్తే ABCD, AB సైడ్, BC సైడ్, CD సైడ్, DA సైడ్ ఈక్వల్ ఉంటాయి. కానీ దీనికి ఇవన్నీ సైడ్స్, కానీ దీని స్పెషలైజేషన్ వచ్చేసి ఒక డయాగ్నల్. ఇంకో డయాగ్నల్ కూడా ఫామ్ అయింది. హౌ మెనీ డయాగ్నల్స్ ఆర్ దేర్ హియర్? 2 డయాగ్నల్స్ ఆర్ దేర్. ఈ 2 డయాగ్నల్స్ లో స్పెసిఫిక్ గా ఈ డయాగ్నల్ మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాము, ఈ డయాగ్నల్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవట్లేదు? చూడు, ఈ కాన్సెప్ట్ కూడా ఒక స్క్వేర్ బాక్స్ లా ఉంది, కాబట్టి దీన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ లో కొన్ని టర్మ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాం బికాస్ ఆఫ్ ఆ ఎలిమెంట్స్ యొక్క అడ్రసెస్ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే 1 1 2 2 3 3. మరి ఈ డయాగ్నల్ లో మ్యాట్రిక్స్ చూడండి 1 3 2 2 3 1. ఇది మాత్రమే సేమ్ ఉంది, కానీ ఈ 2 టర్మ్స్ వేరే ఉన్నాయి. కాబట్టి దాన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం, కానీ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాం, కానీ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నాం. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే వాల్యూస్ సేమ్ ఉంటాయి నాన్న, 1 1 2 2 3 3. మరి ఇప్పుడు కొద్దిగా ఈ స్పేస్ చూడండి, ఈ స్పేస్ దీనికి డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది. ఇన్ ది స్క్వేర్ బోత్ ఆర్ డయాగ్నల్స్, బట్ ఇన్ దిస్ మ్యాట్రిసెస్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, స్పెసిఫిక్ గా స్క్వేర్ మ్యాట్రిక్స్ లో మాత్రమే డయాగ్నల్స్ ఫామ్ అవుతాయమ్మా. స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు మాత్రమే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. స్క్వేర్ మ్యాట్రిక్స్ కాకుండా రెక్టాంగిల్ మ్యాట్రిక్స్, రో మ్యాట్రిక్స్, కాలమ్ మ్యాట్రిక్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ని సెలెక్ట్ చేయలేరు. ఓకే, యూ కెన్ గో త్రూ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే చూడండి, ఎందుకంటే అందులో అడ్రసెస్ సేమ్ ఉంటాయి. అలాంటి అడ్రస్ లో ఉన్న మ్యాట్రిక్స్, అలాంటి ఎలిమెంట్స్ ని ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. సార్ ఇక్కడ కూడా డయాగ్నల్ ఉంది, మరి ప్రిన్సిపల్ డయాగోనల్ ఎందుకు అనము అంటే ఇందులో ఎలిమెంట్స్ యొక్క అడ్రస్ చూడండి డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ ఉంది, కానీ వీళ్ళది సెకండ్ పర్పస్ లో A13 A31 ఫెయిల్యూర్ అయినాయి, కాబట్టి ఇందులో అందరు సక్సెస్ అయినారు. కాబట్టి వీళ్ళని ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అనకుండా వీటిని మాత్రమే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. సింపుల్ గా ఒక మ్యాట్రిక్స్ లో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే వాటి యొక్క అడ్రసెస్ సేమ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ కలిపితే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. ఆ స్టేట్మెంట్ ఒకసారి వస్తున్నట్టు చూడండి, వెరీ ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ A అనుకుందాం. స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ A ఆర్, ఒకసారి అబ్జర్వ్ చేయడము. ఎస్, ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ అడ్రస్ కాన్సెప్ట్. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిసెస్ ఆర్, ఎవరెవరు ఉన్నారో చూడండి. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ మ్యాట్రిసెస్ ఆర్ 7 -5 7 7 -5 7. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అనేది 7 -5 మళ్ళీ 7 ఉంది చూడండి. ఓకేనా,
ఇది కాన్సెప్ట్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అదే రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ లో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ రావమ్మా. దీని గురించి ఆల్రెడీ నేను డిస్కషన్ చేసిన. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కేవలం స్క్వేర్ మ్యాట్రిక్స్ లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఈ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనకి 5 కాన్సెప్ట్ సంబంధించిన వెరీ బ్యూటిఫుల్ మ్యాట్రిసెస్ ఫామ్ అవుతాయి. దాని గురించి డిస్కషన్ చేద్దాం నెక్స్ట్ సెషన్ లో. ఓకే, మీకు ఒకవేళ క్లాస్ అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇన్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాం క్లాసెస్ ని, మీరు రెగ్యులర్ గా వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.